ఒబామా ఇండియాకు వచ్చేది రేపే, కానీ తనకంటే ముందే ఓ పెద్ద వివాదాన్ని ప్లేన్లో ముంబైకి పంపించారు. ఇంతకీ ఏంటా వివాదం, దాని పరిణామాలేంటి చూద్దాం. పేరులో ఏముంది అనుకుంటాం, కానీ రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవడానికి అదే పేరు కారణమవుతుందంటే నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు అమెరికాకు మధ్య అదే సిచ్యుయేషన్ రాబోతోంది. దీనంతటికీ కారణం ఓ కుక్క. అవును, ఈ కుక్కే ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద డిస్కషన్. ఇది అలాంటి కుక్క కాదు, సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ఒబామా గారి సెక్యూరిటీ డాగ్. ఇది ఇప్పుడు అధ్యక్షుడు గారి భద్రత చూసేందుకు ఇండియా టూర్కు వచ్చింది. ఇప్పుడు అసలు వివాదం ఈ కుక్కకు పెట్టిన ఖాన్ అనే పేరే. మై నేమ్ ఇస్ ఖాన్ అనే ట్యాగ్ తో పాస్పోర్ట్ పట్టుకుని ఈ కుక్క ముంబై ఎయిర్పోర్ట్ లో 2వ తారీఖున దిగినట్టు కొన్ని పేపర్లు గ్రాఫిక్ ఫోటోలు వేశాయి. ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా, అగ్రరాజ్యం బలుపు బయటపడేలా దీనికి ఖాన్ అని పేరు పెట్టడంపై కొంతమంది మండిపడుతున్నారు. వెంటనే కుక్కను టూర్ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక కుక్కకి ఖాన్ పేరు పెట్టడంపై ఒక వర్గం మనోభావాలు దెబ్బతింటాయి, అలానే వరల్డ్ పీస్ కూడా దెబ్బతింటుంది. దీనిపై మాట్లాడటానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ఆదిల్ మొహమ్మద్ గారు, బ్లాగర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. హలో అండి. ఈ కుక్కకి ఖాన్ అనే పేరు పెట్టడం, ఇది అగ్రరాజ్యం దురహంకారమే అంటారా? మనము దీనికి కొంచెం ఓపెన్ చేసి చూసుకోవాలి. ఈ లోకంలో ఇప్పుడు అందరం పీస్ కోసం పని చేస్తున్నారు. ది వరల్డ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ పీస్. అండ్ ఒబామా రీసెంట్గా లాస్ట్ ఇయర్ నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచినారు. ఆ సొంటి ప్రెసిడెంట్ అమెరికన్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేసిన మనిషి. ఆయన స్టాఫ్లో, సెక్యూరిటీ స్టాఫ్లో యుఎస్ కమాండో స్టాఫ్ who are responsible for his security in Mumbai, if you have a dog with a name which relates to some certain community, I don't want to go into which community and what community, as a president of America, American government, he is representing the American government coming to a nation which is world's biggest democracy like our country India. Yes. And sending a message that we don't really care about how we name and how we represent our nation to the places we visit. That's the American stand. But I would say this would be very incorrect for the government of America or the president himself to relate a dog's name with certain community, because this will not help peace of the world. Idi peace kosam peace baada tagaltadi. ఒబామా గారు మంచి పేరు పెట్టుకున్నారు. 2 సంవత్సరాలు అయినాయి. నిన్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఆ రిజల్ట్స్లో మనం చూస్తే అక్కడ కూడా వాళ్ళు గెలిచినట్ల లేకుండా ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత మిడ్ టర్మ్ ఉన్నది. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిన టర్మ్లో మధ్యలో వచ్చిన తర్వాత ఇంత పెద్ద టూర్, ఏషియా టూర్ అవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఇండియా టూర్, ఇట్ ఈస్ ఏషియా టూర్. హీ విల్ బి కంటిన్యూయింగ్ ఫ్రమ్ హియర్ టు ఈవెన్ ఇన్ టు ఇండోనేషియా, విచ్ ఇస్ వరల్డ్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ముస్లిం పాపులేషన్. దేర్ ఆల్సో హీ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా. అండ్ టు హ్యావ్ ఎ నేమ్, and a name which is like, Khan. Khan is a very common name in this part of the world, especially in Afghanistan, India, Bangladesh, even Pakistan. Khan is a very common name and it represents to certain community. It doesn't matter to the community. I'm not saying whether it will matter to the community will react or not react. All people who care for, dignity and respect to the people will not like this to happen, and it is a wrong move. మరి ఆ పేరు పెట్టి, ఒక కుక్కకి ఆ పేరు పెట్టి ఒక కమ్యూనిటీ, ఒక వర్గాలు బాధపడతాయన్న ఆలోచన లేకుండా సర్వ మతాలకి మనము ఒకేలా చూస్తాము. అలాంటి ఈ ప్లేస్కి, అలాంటి ఈ భారతదేశానికి కుక్కకి ఆ పేరు పెట్టి ఏకంగా మన భారతదేశానికి తీసుకురావడానికి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా కాన్స్పిరసీ ఉండవచ్చు. చూడండి, ఒబామా వచ్చినప్పటి నుంచి ఎకనామిక్ రిసెషన్ ఉన్న అమెరికా ఆ ఎకనామిక్ రిసెషన్ నుంచి బయట రావాలి అని కష్టపడుతున్నారు. అమెరికా వాళ్ళు, అమెరికన్ ప్రెసిడెంట్, అమెరికన్ బిజినెస్ మెన్, ఎవ్రీబడి. ఈ కష్టంలో ఆయన అంత కష్టం ఉన్నప్పుడు ఒక దేశంకి, ఇంత పెద్ద దేశం, ప్రోగ్రెసివ్ నేషన్ ఇండియా ఈజ్ గోయింగ్ టు డెఫినెట్లీ రూల్ ఇన్ ది కమింగ్ century, maybe another 10 years to 20 years, India is going to be a leader in the economic world, and it will definitely show path to many of the nations of the world. And it has got a lot of respect in America, and there are
lakhs of Americans giving contribution to American, lots of Indians giving contribution to American growth as such. In such an environment, when there is 200 million population, which is Muslim in India, India has got nearly 13 to 14% of its population Muslims. And I am not saying if a Muslim is told that Obama's security dog has a name Khan, he will not be hurt. I will not say so. He may not be hurt, he may be hurt. But for a president, knowingly or unknowingly, we do not know. But his association and his commandos, his security people, specifically naming a dog Khan, or it is just an accident, we have to find out. See, in the pet dogs, he has got a pet dog also. This is specifically a commando dog which has got the authority as a commandant. It will get all the privileges in a 5-star hotel. As a commandant gets American army, it is very surprising. And when on మీరు ఇప్పుడు వేరే చోట మీరు చూసుకుంటే గాజాలో, ఇజ్రాయిల్లో nearly 5 to 7 lakh people suffering for food, suffering for their livelihood, suffering for small needs for their children, for milk for the children. వాళ్ళకి పాలు ఇవ్వాలంటే చిల్డ్రన్స్కి పర్మిషన్ తీసుకొని పోట్లాడి దేశం మొత్తం పోట్లాడితే ఒక కంటైనర్ లోడ్ మిల్క్ ఆ ప్రాంతంలో పోతలేదు. అసొంటి పరిస్థితుల్లో మనం లోకంకి ఎట్లా మెసేజ్ ఇస్తున్నాం? ఆ మెసేజ్ మనం పట్టుకోవాలి. హీ ఈజ్ రిప్రజెంటింగ్ ది యూనివర్సల్ పీస్. హీ సేస్ ఐ ఆమ్ ది మెసెంజర్ ఫర్ పీస్ అండ్ ఐ విల్ గో. He said in his opening remarks when he took over as the President of America that it is America will stand for the needs and requirements of the disadvantaged and the suffering people of the world. I am asking now, see, when you give so much importance and privileges to a dog, and when there is millions of people in the world suffering without food, without water, without milk, without basic humanity needs, and without even medical aid, so there is a big disparity. I have told ముందు కూడా నా బ్లాగ్లో రాసిన ఒబామా చెప్పింది చాలా చెప్తున్నారు. ఆయన మాటలు చాలా హలు ఉంటాయి, మంచి మాటలు మాట్లాడతారు. హీ ఈజ్ అ వెరీ గుడ్ ఆరేటర్. కానీ ఆ మాటలు హీ హ్యాస్ టు వాక్ వాట్ హీ స్పీక్స్. ఆయన చెప్పింది అట్లా అవ్వాలి, అవుతుంది అయితలేదు. మనం the world has to see, because only 2 years have passed, still 2 years to come. There are so many promises which are given, and those promises are on all humanitarian basis, in Israel, in Gaza, in people suffering in places where there are wars going on. And there are 1.5 billion Muslims ఉన్నారు లోకంలో. 1.5 billion Muslims ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆ కుక్క పేరేమున్నది, ఒబామా ఎక్కడ పోతున్నారు, ఎక్కడ వస్తున్నారు, అది ముఖ్యం లేదు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు దేమ్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్, జస్టిస్ అండ్ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్, inclusively, whether it is Hindu, whether it is Muslim, whether it is Christian, whether it is a Jew. The problem here is we have to have balancing act. ఇక్కడ మనం కుక్కకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. వేరే చోట చూస్తే మనం ఆ విషయాలకి డిస్కస్ చేయం. ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఏం డిస్కస్ చేయం? బాధలు ఎక్కడ అవుతున్నాయి మనుషులకి, అది డిస్కస్ చేయం. అది మనం చూసుకోవాలి మంచిగా. అంటే ఇప్పుడు చివరిగా చెప్పండి, అట్ లాస్ట్ ఇన్ని ఈ ఒక కుక్కకి ఖాన్ అన్న పేరు పెట్టి ఇండియాకి తీసుకొస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒబామాని ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు మన దేశ ప్రజలు? నాకు అడిగితే అండి, ఇప్పుడు మీ క్లిప్పింగ్స్లో కూడా ఇప్పుడు చూసినాము, లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ వస్తున్నాయి. ఈ కుక్కకు ఇక్కడ నుంచి బయట మళ్ళీ అమెరికాకి పంపించాలి, ఆయనకి సస్పెండ్ చేయాలి, ఇక్కడ రావద్దు, ఆయన పాస్పోర్ట్ తీసుకొని ఆ పేరు పెట్టుకొని ఒక మంచి షో చేసుకొని రాత్రి 12 గంటలకు బాంబే ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ అటు ఇటు తిరుక్కొని మీడియా మొత్తం ఫోకస్ చేసేసి ఆయన పేరు మీద అట్లా చేసినప్పుడు డెఫినెట్గా ఎక్కడో సెంటిమెంట్స్కు హర్ట్ చేస్తుంది. సెంటిమెంట్స్ హర్ట్ అవుతుంది. మన దేశం డెమోక్రటిక్ కంట్రీ, ఈక్వాలిటీ, జస్టిస్, పీస్ అండ్ హార్మనీ. దిస్ యాక్ట్, వన్ సింగిల్ యాక్ట్ హ్యాస్ గివెన్ వెరీ రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది. మొత్తం లోకంకు ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది. ఒక చోట మీరు చెప్తున్నారు మనం మంచిగా ఉండాలి, మనం పీస్ కోసం కష్టపడాలి, కానీ ఇట్లా హర్ట్ చేస్తే పీస్కు ఎంత హెల్ప్ అవుతుంది, ఎంత బాధ అవుతుంది మీరు చెప్పాలి ఇప్పుడు.
రైట్, థ్యాంక్ యూ అండి ఆదిల్ మొహమ్మద్ గారు. సో చూశారు కదండి, ఇది అగ్రరాజ్యం దురహంకారమే మొత్తానికి ఒక కుక్కకి ఖాన్ అని పేరు పెట్టి ఒక వర్గ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉందని, అలానే వరల్డ్ పీస్ని కూడా దెబ్బతీస్తుందని సోషల్ యాక్టివిస్టులు కూడా అంటున్నారు. ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి TV9.